నమస్తే, నేను మీ నవదీప్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రీ మీడియా. ఆల్మోస్ట్ ఆర్య 2లో అల్లు అర్జున్ గారితో పాటుగా మీరు ఇద్దరు సమానమైనటువంటి అంత పేరు వచ్చింది. దాని తర్వాత కూడా మీకు మంచి ఆ క్యారెక్టర్స్ జోన్లోకి వెళ్ళలేకపోయారు. రీజన్ ఏమైనా ఉందా? వచ్చినాయండి, చాలా నాకు నచ్చలేదు. అంటే ఓ మై ఫ్రెండ్ చేశాను కదా, అవును. దాని తర్వాత ఓ మై ఫ్రెండ్ చేశాను. కొన్ని సీనియర్ డైరెక్టర్స్ కావచ్చు, లేకపోతే ప్రొడక్షన్ సైడ్ కావచ్చు. ప్రొడక్షన్లో ఎప్పుడు పెద్ద ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు చేశారు, తర్వాత స్వప్నదత్ గారు చేశారు, అందరూ ఉన్నారండి. ఓకే, అందరూ పెద్ద ప్రొడ్యూసర్లతోనే చేశాను. దాని తర్వాత ఏం చేశాను, దాని తర్వాత సోలోగా నేను చేశానండి చాలా సినిమా. ఐ బీన్ డూయింగ్ ఓన్లీ కంటిన్యూస్గానే చేశాను. రాలేదు అనేది ఏం లేదు అసలు క్వశ్చన్. ఆల్మోస్ట్ ఒక 5 years సంథింగ్ గ్యాప్ ఉంది. అదే అంటున్నా, మీరు పెద్ద సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ 2 సినిమాల మధ్యలో చాలా సోలోగా చేసిన సినిమాలు మనకు గుర్తుండట్లేదు, ఎందుకంటే సక్సెస్ఫుల్ అంటే పెద్ద హిట్లు కాలేదు కాబట్టి అంటున్నా. బట్ ఐ ఆల్వేస్ బీన్ కాన్స్టెంట్లీ వర్కింగ్ అండ్ డూయింగ్ ఫిల్మ్స్. ఓన్లీ మనం ఏదర్ హిట్ అయినా ఫ్లాప్ అయినా బిగ్ ఫిల్మ్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి అలా మధ్యలో తమిళ్ కూడా చేస్తూ ఉన్నాను. ఎలా అనిపించింది అల్లు అర్జున్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మీకు? బాగుంటుంది, నాకు ఎప్పటి నుంచో తెలుసు దాని ముందు నుంచే. అండ్ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఈవెన్ నౌ. ఎన్టీఆర్ గారితో బాగుండిందండి, ఆయన కూడా చాలా సరదాగా ఉంటారు. మంచి అంటే లాట్ ఆఫ్ చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు, మంచి ఎనర్జీ ఉంటుంది. చాలా గుడ్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు? బిగ్ బాస్ నేనైతే ఫుల్గా ఎంటర్టైన్ అయ్యానండి. అంటే మనం ఏంటో జనాలకు తెలుస్తుంది అని అనుకున్నప్పుడు ఇదేదో బాగానే ఉంది కదా, వెళ్దాం అనుకుని వెళ్ళినప్పుడు సగం మంది నా ఫ్రెండ్సే లోపలంతా ఫుల్ ఎంటర్టైన్ అయ్యాము, బాగుంది. అండ్ ప్లస్ అంటే మీరు చూసిన గంట వీడు వచ్చాక ఏంటి ఎంటర్టైనింగ్గా ఉందని మీరు ఫీల్ అయింది, మామూలుగా ప్రేక్షకులు ఫీల్ అయింది. నేను లోపల 24 hours ఫీల్ అయ్యా. సో ఇట్ వాస్ క్వైట్ ఎంటర్టైనింగ్ ఫర్ మీ. అండ్ ఆల్సో కొంచెం అంటే ఒక చిన్న మనం ఇప్పుడు నా గురించి ఏం తెలీదు, కాకపోతే ఏం తెలియదు మన గురించి. ఓకే, మీరు చెప్పినట్టుగా ఈ న్యూస్ అనో అదనో ఈ వేస్ట్ ఇది తప్ప పర్సనాలిటీ ఏంటి అనేది ఎవరికి తెలియదు. సో అది కొంచెం బాగా ప్రేక్షకులకి వెళ్ళింది దాంతో అనేది పోస్ట్ షో అర్థమైంది నాకు. బట్ లోపల ఉన్నంతసేపు ఇట్ వాస్ థరోలీ ఎంటర్టైనింగ్, బాగుండింది, సరదాగా ఉండింది లోపల. ఎనీ రిగ్రెట్స్ అండి? అదిగా ఏం లేవు. డెఫినెట్గా అంటే సినిమాల్లో కొన్ని కథలు చేసి ఉండకపోవచ్చు, లేదా కొన్ని బెటర్ అంటే ఆ టైంలో ఇప్పుడు అంటే అదేనండి, ఇప్పుడు ఆ టైంలో మనకున్న ఎక్స్పోజర్కి, మనకున్న నాలెడ్జ్కి, మనకున్న పరిస్థితికి మనకి తెలిసిన డెసిషన్ మనం తీసుకుంటాం అప్పుడు. ఇప్పుడు మనకి బెటర్గా తెలుసు కాబట్టి అరే అలా చేసి ఉండాల్సింది అని ఈరోజు మనం అనుకోవడం సహజం. కానీ మనం అంటే నేను పర్సనల్గా మర్చిపోకూడదు ఏంటంటే, ఆ రోజున నువ్వు ఇప్పుడు యు ఆర్ యంగర్ దెన్ వాట్ యు ఆర్ టుడే. నీ ఎక్స్పీరియన్స్ అంత లేదు, నీకు ఎక్స్పోజర్ లేదు, వాట్ ఎవర్. తప్పులు అంటే వేరే, ఓకే తప్పు. ఇప్పుడు నేను ఏదో చిన్నప్పుడు ఒక యాక్సిడెంట్ చేశాను, దాని గురించి బిగ్ బాస్ యాక్సిడెంట్ జరిగింది, దాని గురించి బిగ్ బాస్లో మాట్లాడుకున్నాం. సో అలాంటివి మనం రిపేర్ చెయ్యలేని, లేదా మనకు మూడో మనిషికి మన వల్ల ఏదన్నా హాని బై మిస్టేక్ మనకు తెలియకుండా జరిగింది అనేది రిగ్రెట్ ఉంటుందండి. అది కాకుండా ఏదైనా మనం ఒక రూపాయి పోగొట్టుకున్నామనో, లేదంటే ఒక ఇష్యూలోకి వెళ్ళామనో మనం కావాలని అయితే చెయ్యం కదా. సో అప్పుడున్న ఎక్స్పోజర్ ప్రకారంగా అలా బిహేవ్ చేసాం, వాట్ ఎవర్. ఓకే, ఇప్పుడు తెలుసుకొని ఇంకా బెటర్గా ఎలా ఉండాలని ముందుకెళ్ళడమే తప్ప రిగ్రెట్ అంటే ఇప్పుడు అవునండి. ఇప్పుడు మరి నేను వచ్చిన ₹1,00,000 పెట్టి జూబ్లీహిల్స్లో ల్యాండ్ కొనుక్కోలేదు అని దగ్గర నుంచి ఆలోచించుకుంటుంటే అన్ని రిగ్రెట్లే ఉంటాయి. సో దట్ ఈస్ నాట్ హౌ ఐ వాంట్ టు సీ లైఫ్. ఓకే, అప్పుడులో అంత తెలుసు, అంత బిహేవ్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు బెటర్ అవ్వాలనేది, అంటే నిన్నటికంటే ఈ రోజు బెటర్ ఉండాలి, ఈ రోజు కంటే రేపు బెటర్ ఉండాలనేది మాత్రం నేను ఆలోచిస్తాను. ఓకే ఓకే ఎక్సెప్ట్ ఫర్ అన్లెస్ ఇప్పుడు పలానా సంథింగ్ ఏదో నా చేతుల మీద ఒక యాక్సిడెంట్ జరిగిందో, మనిషికి ఏదైనా హాని జరిగిందంటే అది రిగ్రెట్. అది రిగ్రెట్ అవుతాను, ఆ రోజు అలా జరగకపోయి ఉంటే బాగుండేదని. అది కూడా కావాలని చేసింది కాదు. సో దోస్ ఆర్ ద థింగ్స్ ఐ రిగ్రెట్. కానీ పర్సనల్గా మన గురించి అంటే నేను ఇలా కాకుండా అలా ఉండాల్సిందే అంటే తెలియదు కాబట్టి ఉండలేదు బాబాయ్. ఆ రోజు తెలియదు, ఈ రోజు తెలుసు కదా, ఇప్పుడు ఉండు అనేది నా ఫిలాసఫీ. వయసు ఎంత ఉంటుందండి అప్పుడు మీకు? 14, 15. చనిపోయాడు జూబ్లీహిల్స్లో. ఆ క్షణం నాకు కనుక ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నా కానీ ₹1,00,000 పెట్టి నేను జూబ్లీహిల్స్లో స్థలం కొనుక్కునేవాడిని. అట్లాంటివి ఎన్నో ప్రాపర్టీస్ అందరికీ ఉంటాయి, ప్రాపర్టీస్ వెనకేసుకునేవాడిని. అందరికీ ఉంటాయండి, అంటే చెప్తున్నా ఎగ్జాంపుల్. సో అట్లా ఎంత డబ్బు మిస్ అయ్యి ఉండొచ్చు అండి సుమారుగా? అలా ఏమి అంటే లెక్కే లేదు అంతా. ఇప్పుడు నేనేమి నాకేమి ఇప్పుడు నా ఫస్ట్ సినిమా నుంచి 100 days సినిమాలు వచ్చి నేనేదో సూపర్ సినారియోలో ఎప్పుడు లేదంటే వాట్ ఎవర్ ఐ గాట్ ఎనఫ్ మనీ ఫర్ సర్వైవల్ అండ్ ఐ సర్వైవ్. అంటే మీ పెయిన్ కూడా తీసుకోలేని సిచ్యువేషన్ మీకు ఎదురైన సిచ్యువేషన్ అంటే
పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏమి రాలేదనే చెప్పాలండి. అంటే ఇన్ని అంటే మీరు అన్నట్టుగా ఈ రకరకాలుగా ఆలోచించిన తర్వాత ఓ రోజు కూర్చొని ఆలోచిస్తే ఏంటబ్బా మోస్ట్ పెయిన్ఫుల్ అంటే మనకు బాగా కావాల్సిన వాళ్ళు ఎవరన్నా ఇక లేరు అనేదే మోస్ట్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అవ్వచ్చు. అది ఒక్కసారి జరిగింది, నా పర్సనల్ విషయం లేదు. బట్ దానికి మించి అంటే ఈ ఎక్స్టర్నల్ వాళ్ళు వీళ్ళు పెట్టేవి లేదా వాళ్ళు వీళ్ళు మాటలు కానీ ఈ ఆర్టికల్స్ అసలు టచ్ కూడా చేయలేదు. చిన్నప్పుడు ఏదో కొంచెం మనం బాధ పెట్టేవి కానీ అది అసలు ఉండకూడదండి. నాకే కాదు ఎవరికైనా. ఎవరికైనా నీ యాక్షను దానికి వచ్చే రియాక్షను నీ ఇంటర్నల్గా ఉండాలి. కానీ వాడెవడో ఏదో టైంపాస్ కోసం రాసుకున్నాడని దాని అంటే ఎనీథింగ్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ అన్ యాక్టర్ ఆర్ న్యూస్ ఆర్టికల్. జస్ట్ ఆ పర్టికులర్ దాని గురించి కాకుండా ఏదైనా మన ఇంటర్నల్ పర్సనాలిటీలో ఉన్న స్ట్రెంగ్త్ ఎంతవరకు ఉండాలంటే అంటే ఇది చెప్పడం ఈజీ, చేయడం చాలా కష్టం ఆబ్వియస్లీ. బట్ ఐ డోంట్ థింక్ దిస్ లిటిల్ ఎక్స్టర్నల్ మ్యాటర్ షుడ్ ఎఫెక్ట్ యూ అండి పర్సనల్లీ. అట్లీస్ట్ ఇట్ షుడ్ బి అ ప్రాక్టీస్ ఫర్ పీపుల్. ఓన్లీ ఏంటంటే ఒక మనిషి లేనప్పుడు అదొక్కటే మనం రిపేర్ చేయలేము, లేదంటే అదొక్కటే ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అవుతుందని ఎవరండి ఆ పర్సన్? ఎవరండి? మా కజిన్. వర్స్ట్ సిచ్యువేషన్ ఏంటండి? అంటే ఎప్పటికప్పుడు దెర్ ఇస్ సన్లైట్, దెర్ ఇస్ ఏమంటారు అలా ఏమి పర్టికులర్గా ఏమి అనిపించలేదండి. అంటే బిగ్ బాస్ ముందు జనరల్గా కొంచెం లో, బిగ్ బాస్ ముందు అంటే ఒక పాయింట్లో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మన గురించి మనం ఏంటనేది మనం ఇంటింటికి వెళ్ళి మనం చెప్పుకోలేము. అండ్ టూ మచ్ హ్యాస్ బీన్ సెడ్ అబౌట్ యూ. ఇప్పుడు నీ ఇమేజ్ కరెక్షన్ కానీ అది కాదురా బాబు నేను అని ఇప్పుడు నీకు తెలియని వాళ్ళు నీ గురించి ఒకలాగా అనుకుంటున్నారు, తెలిసిన వాళ్ళు ఒకలాగా అనుకుంటున్నారు. సో ఈ తెలిసిన వాళ్ళు అనుకునే దానికి తెలియని వాళ్ళు అనుకునే దానికి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా అది ఎక్కడో ఉంది, ఇది ఎక్కడో ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా రిపేర్ చేస్తాం, చేయలేము, ఇంక వదిలేద్దాం దీన్ని. ఇంకా ఓకే నీకు తెలిసిన వాళ్ళతో ఉండు నువ్వు వాటెవర్ అని అనుకోని టైంలో బిగ్ బాస్ జరిగింది. సో ఆ పాయింట్ కొంచెం దెర్ వాజ్ అ లిటిల్ లో బిఫోర్ బిగ్ బాస్. ఆ టైంలో కొంచెం లోగానే అనిపించింది. అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి నాకు ప్రాబ్లం ఉండేది మనకి గురించి అంటే అపార్థం చేసుకుంటున్నారంటే వెళ్ళి దాన్ని రిపేర్ చేయాలి అనే ఒక థాట్ ఉండేది. కానీ ఈ పబ్లిక్ ఫీల్డ్లో నువ్వు ఉన్నప్పుడు ఇది ఇంపాసిబుల్. పైగా నువ్వు మనకి 2-3 సార్లు మనం ఛాన్స్ ఇచ్చినప్పుడు మనకి ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఇంకా లైట్ తీసుకో బాబాయ్, నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా ఇంకా వాళ్ళతో నువ్వు హ్యాపీగా ఉండు అని అనుకున్న టైంలో దట్ వాస్ కైండ్ ఆఫ్ అ లో పీరియడ్. తర్వాత బిగ్ బాస్ వచ్చింది. సో దాని తర్వాత అసలు ఇంకా అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ నా ఏవైతే ఉన్నాయో నా ఎమోషన్స్ని ఇక్కడ తీర్చుకోవచ్చు, నా మార్పుని ఇక్కడ చేసుకోవచ్చు అంటే నేను ఆ షో ఏంటో తెలియదు నాకు. ఆ షో నేను ఇప్పుడు షో ఏంటి అని అంటే నా ఫ్రెండ్ ఒకడు బాగా నేను నమ్మే ఫ్రెండ్ ఒకడు ఏం లేదురా చాలా మంది నేను ఇలాంటి అలాంటి అని చెప్పొస్తారు, కానీ వాడు ఎలాంటోడు అనేది వాడు బట్టలు తీసి నుంచో పెట్టేస్తాడు పర్సనాలిటీని. అంటే ఇదేదో బాగానే ఉంది కదా. సో మేబీ పీపుల్ విల్ నో. ఇప్పుడు నేనేంటని ఎవరింటికి వెళ్ళి నేనేం చెప్పుకోను, ఎక్కడికి వెళ్ళి చెప్పను నేను. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. అంటే ఓకే కొంత ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, ఇన్సిడెంట్లో ఉన్నాడు మనిషికి మనిషి లాంటి వాడికి తేడా ఉంది. ఇన్సిడెంట్ ఏదైనా అయి ఉండొచ్చు, మనిషి అందులో ఉండొచ్చు. మనిషి అలాంటి వాడు మీరు ఎలా చెప్తారు, న్యూస్ ఛానల్ ఎలా చెప్తుంది వచ్చి ఇన్సిడెంట్ ఉంది, ఇన్సిడెంట్ జరిగింది, ఓకే ఒక డ్రంక్ అండ్ డ్రైవింగ్లో మనిషి పార్టిసిపేట్ చేశాడు, దేనివల్ల చేశాడు, ఓకే 2 బీర్లు వేసి తోలాడు. దానికి నువ్వు మనిషి లాంటి వాడికి చెప్పడానికి సంబంధం లేదు కదా. సో ఓకే బట్ ఇందులో వెళ్తే ఇలా ఉంటుంది అని తెలుసుకున్నప్పుడు ఓకే పర్లేదులే అనుకున్నాను. ఎంటైర్ సిస్టంలో సెలబ్రిటీలను ఒక్కరిని ఫోకస్ చేయటం కాదు, ఇంకా సిస్టంలో ఎంతమంది ఉండుండొచ్చు, పిల్లలు కావచ్చు, పెద్ద పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళకి సంబంధించి ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, లేకపోతే ఎవరో వదిలేండి ఎవరైనా డెఫినెట్గా ఉంటారు, దాంట్లో డౌటే లేదు, ఉంటారు. దానికి సభ్య సమాజంలో ఒక సెలబ్రిటీ కానీ ఒక మీడియా కానీ ఒక సిస్టంలో ఉన్న ఒక పోలీస్ కానీ ఒక డాక్టర్ కానీ ఒక టీచర్ కానీ ఒక పేరెంట్ కానీ మెయిన్లీ పిల్లల దగ్గరికి ఈ సబ్జెక్ట్ వెళ్తున్నప్పుడు మనం ఏం చేసి దాన్ని వాళ్ళని దాని నుంచి కాపాడాలి ఆర్ వాళ్ళని అవేర్నెస్ ఎలా తీసుకెళ్ళాలనే దాని మీదే అందరూ పనిచేయాలి, లేదా దాని గురించే అందరూ ఆలోచించి దాని గురించి తపన పడాలి. ఓకే అది కాకుండా వాడు దొరికాడు, ఈడు దొరికాడు, వాడంట వీడంట అని దాన్ని గ్లామరైజ్ చేసు దాన్ని తెలుసా వాడు అని అమ్మలక్కలు మాట్లాడుకుంటూ ఉంటారు పెళ్ళిళ్ళలో ఖాళీ కూర్చొని, తెలుసా
ఆడు పిల్లడు సిగరెట్ దాకా దొరికాడంటే అని అలాంటివి సరదాగా పంచాయతీలు పెట్టుకోవడానికి బాగుంటాయి, కానీ నిజంగా సమాజానికి మంచి చేద్దాం అనే ఉద్దేశంలో ఉన్నాడు ఎవడైనా పిల్లల దగ్గరికి వెళ్తున్నప్పుడు, లేదా ఇప్పుడు స్కూల్లో కాలేజీలో అలాంటి టాపిక్లు వస్తున్నప్పుడు దాని గురించి ఏం చేయాలి, అవేర్నెస్ ఎలా తీసుకురావాలి, మంచి చెడు ఎలా పిల్లలకి తీసుకెళ్ళాలి అనేది వీ హ్యావ్ టు బీ యాజ్ అ సొసైటీ బీ అవేర్ అండ్ వీ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ దట్. అది నేను అర్థం చేసుకున్న మ్యాటర్. ఓకే. ఇప్పుడు ఎవడో ఎక్కడో వాడు ఎంటర్టైన్మెంట్ కోసం వాడేదో చేస్తున్నాడు అంటే దాని వెనకబడి మనం వాడిని రోడ్డు మీదకి లాగి అంటే చేయకూడదు అంటలా. ఇంటెన్షన్ ఎక్కడ పెడుతున్నాం, ఎనర్జీ ఎక్కడ పెడుతున్నాం మనకు మనం చూసుకోవాలనేది నా ఉద్దేశం. అదే ఇప్పుడు సెలబ్రిటీలు ఏం చేస్తున్నారు, వాడిదంట వీడిదంట అని మాట్లాడుకోవడం వల్ల నువ్వు పిల్లల దగ్గరికి వెళ్తున్నప్పుడు వీడు చేసాడు వాడు చేసాడంట అని వాళ్ళకి నువ్వు చెప్పడం కంటే ఓవరాల్ సబ్జెక్ట్లో ఓవరాల్ మ్యాటర్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఈస్ హౌ డు వీ రైజ్ అవేర్నెస్ అమాంగ్ ద చిల్డ్రన్ అనే పాయింట్ మీద పనిచేయాలనేది నా ఉద్దేశం. దట్ ఈస్ మై కంక్లూజన్ ఇన్ దిస్ మ్యాటర్. కరెక్టేలేండి. అదే ఇప్పుడు ఓన్లీ సెలబ్రిటీల మీదే ఫోకస్ ఎందుకు, మిగతా వాళ్ళు కూడా సెలబ్రిటీ అని కాదండి, అదే అసలు మెయిన్ ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ నీకు సమాజానికి అంటే ఇప్పుడు సొసైటీ వెన్ ఈజ్ ద సొసైటీ ఇన్ డేంజర్ వెన్ ద కిడ్స్ అండ్ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ ఇన్ అ రాంగ్ రూట్. అక్కడ స్టార్ట్ అవుతుంది. అది 10 years ఆగి భయంకరం అవ్వచ్చు. ఓకే ఓకే. ఈరోజు ఒక 40-year-old 50-year-old ఏదో చేసుకుంటున్నాడు అంటే వాడిని వాడిని కూడా రిపేర్ చేయాలి. అదే అవేర్నెస్ పెంచాలంటున్నా. ఓవరాల్గా అవేర్నెస్ పెంచి దేనివల్ల ఏమవుతుంది, దేనివల్ల ఏం జరుగుతుంది అనేది తెలియనోడికి తెలిసేలా చేసి, లేదా ఒక ఇన్నోసెంట్ ఏజ్లో ఉన్నవాడిని ఇంకొంచెం ఎక్కువ కాపాడితే బెటర్ ఫ్యూచర్ ఉంటుంది. అంతే కదా, రైట్. దట్ ఈస్ మై ఇంటెన్షన్. ఇప్పుడు ఆ క్లబ్ నడిపేటప్పుడు అండి మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఆల్మోస్ట్ ఎదురై ఉంటుంది. కరెక్టే, కానీ అంటే ఏంటంటే ఇప్పుడు ఏ రెస్టారెంట్ అయినా ఏదైనా యాజ్ ఓనర్స్ ఆర్ యాజ్ వాళ్ళు ఆ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తారంటే అందరినీ నీట్గా దే విల్ మేక్ షూర్ దట్ నథింగ్ హ్యాపెన్స్ దేర్ అనేది వరకు వాళ్ళు అంటే అడ్మిన్ వరకు చూసుకుంటారండి. తర్వాత అదే ఇందాక మా నాన్నతో మాట్లాడుతున్న మా నాన్న అన్న దాంట్లో ఏమైనా ఓకేరా మీరేదో చేస్తున్నారని నేను అంటలేదు, మీరు ఫెసిలిటేట్ చేస్తున్నారని కూడా నేను అంటలేదు, కానీ ఓవరాల్గా నీకు అలాంటి సిచ్యువేషన్కి దగ్గరగా ఉన్నావా లేవా మన వ్యాపారంలో, అది మనకు అవసరమా అనే థాట్ వచ్చినప్పుడు కరెక్టే అనిపించింది అది. ఓకే. ఇప్పుడు ఎవరు కావాలని ఇప్పుడు నాలాంటి వాడు నేను ఇంకోడెవడో సినిమా వాడెవడో ఒక ప్లేస్ పెట్టి వాడు పేరు పెట్టి వాడు అక్కడ నుంచొని అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎందుకు చేపిస్తాడు, కామన్ సెన్స్ లేదా ఎవరికైనా? బట్ ఆబ్వియస్ కదా. ఇప్పుడు వెనక నుంచొని నేను 10 మందిని పెట్టానంటే అదొకటి. ఎవరైనా ఒక సొసైటీలో నేను ఎవరు అని తెలిసిన వాడు ముందు నుంచొని రండి అని పిలిచి వాడి పేరు పెట్టి వాడు సోషల్ మీడియా పోస్ట్ పెట్టి ఇల్లీగల్ పనులు చేయండి అని ఎవడన్నా అంటాడండి? అసలు ఎందుకని అంటారు కదా. సో ఆబ్వియస్లీ ఎవరైనా ఏ అడ్మినిస్ట్రేషన్ అయినా చేయదు, బట్ చేసేవాడి ఏ బొక్కలోంచి వచ్చి ఏం చేస్తున్నాడు అనేది కూడా వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. బట్ ఆబ్వియస్లీ దట్ సమ్ షిట్ దట్ హ్యాపెన్స్. సో ఏమైనా అలాంటి సిచ్యువేషన్కి మనకి అవసరమా ఆ కర్మ, ఆ బ్యాడ్ కర్మ కదా, అది మనకు అనవసరం అని మన అని చెప్పినప్పుడు ఐ రియలైజ్ దట్ yes, కరెక్ట్.